బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ కోసం చాలా కష్టపడుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూపర్ స్టార్ ఆ ప్రాజెక్ట్ కోసం మేకోవర్ అవుతున్నారు. రాజమౌళి కూడా మహేష్ లుక్ విషయంలో బిగ్ స్కెచ్ రెడీ చేస్తున్నారు. ప్రెజెంట్ గుంటూరు కారం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఆ తర్వాత రాజమౌళితో చేయాల్సిన సినిమా వర్క్ కూడా పార్లల్ గా కంటిన్యూ చేస్తున్నారు. ఆల్రెడీ కథ లాక్ అవటంతో ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేసిన జక్కన్న మహేష్ లుక్ మీద దృష్టి పెట్టారు. మహేష్ మూవీ ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాని ఎప్పుడో రివీల్ చేశారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ఇప్పుడు హీరో క్యారెక్టర్ లుక్ మీద దృష్టి పెట్టింది జక్కన్న టీం. ఆల్రెడీ మహేష్ కోసం 8 లుక్స్ ను డిజైన్ చేయించారట రాజమౌళి. త్వరలో మహేష్ తో భారీ లుక్ టెస్ట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ షూట్ లో అన్ని లుక్స్ ను ట్రై చేసి ఒకటి ఫైనల్ చేయాలన్నది రాజమౌళి ప్లాన్. ఆల్రెడీ మహేష్ కూడా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కావడంతో ఫిట్నెస్ మీద దృష్టి పెట్టారు సూపర్ స్టార్. మహేష్ మూవీని కూడా 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. అంటే కనీసం 3 ఏళ్ల పాటు మహేష్ మరో మూవీ చేసే ఛాన్స్ ఉండదు. అందుకే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. కాలీవుడ్ హీరో కార్తీ ఎక్కడ కనిపించినా ఖైదీ 2 గురించి డిస్కషన్ జరుగుతోంది. ప్రజెంట్ 2 సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నా కార్తీ నుండి ఖైదీ సీక్వెల్ అప్డేట్ కోసమే ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ మూవీ విషయంలో షాకింగ్ అప్డేట్ ఇచ్చారు ఈ స్టార్ హీరో. ఖైదీ సినిమా రిలీజ్ టైంలోనే సీక్వెల్ ఉంటుందన్నారు మేకర్స్. ఆ తర్వాత విక్రమ్ సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ కథ కూడా ఖైదీకి కొనసాగింపుగా ఉండటంతో ఖైదీ సీక్వెల్ మీద మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ ఎక్స్పెక్టేషన్స్ ను పీక్స్ కు తీసుకువెళ్లేలా హింట్స్ ఇస్తూ వస్తోంది మూవీ టీం. గతంలో ఖైదీ 2 షూటింగ్ కు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు కార్తీ. విజయ్ తో లియో సినిమా చేస్తోన్న లోకేష్ ఆ సినిమా పూర్తయిన వెంటనే ఖైదీ 2 షూటింగ్ స్టార్ట్ చేస్తారని చెప్పారు. కానీ లియో రిలీజ్ కు ముందే రజనీకాంత్ హీరోగా మరో మూవీని అనౌన్స్ చేశారు డైరెక్టర్ లోకేష్. తాజాగా ఖైదీ 2 గురించి మాట్లాడారు కార్తీ. ఈసారి అనవసరమైన హైప్ క్రియేట్ చేయకుండా ఇప్పట్లో సినిమా పట్టాలకే ఛాన్సే లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజెంట్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు కార్తీ. ఆ తర్వాత సర్దార్ 2 షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తరువాతే ఖైదీ 2 ఉంటుందని తేల్చేశారు. అంటే ఈ ఏడాదిలో ఖైదీ 2 షూటింగ్ మొదలు కాదని క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్లనున్న ఖైదీ 2లో క్లైమాక్స్ తరువాత ఢిల్లీ ఏమయ్యాడు, ఢిల్లీ గతమేంటి అన్నది చూపించబోతున్నారట. ఇప్పటికే ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన లోకేష్ కనకరాజ్ ఆ సినిమాలన్నీ కలిపి చేస్తోన్న ఖైదీ సీక్వెల్ తో మరో బిగ్ హిట్ ను టార్గెట్ చేస్తున్నారు. ఆదిపురుష్ రిలీజ్ కు ముందే బాలీవుడ్ లో మరో రామాయణానికి సంబంధించిన సందడి మొదలైంది. టాప్ స్టార్ కాస్ట్ తో రామకథను గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నట్టుగా వెల్లడించారు నితీష్ తివారీ. చాలా రోజులుగా న్యూస్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కు ముహూర్తం ఫిక్స్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇండియన్ మూవీ లవర్స్ ను చాలా రోజులుగా ఊరిస్తున్న భారీ మూవీ రామాయణం. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో ట్రయాలజీగా ఈ సినిమాని ప్లాన్ చేశారు. రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తారన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. అయితే ఇంతవరకు సినిమా కాస్ట్, ఇతర వివరాలకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి, రావణ బ్రహ్మగా యష్ నటిస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది చిత్ర యూనిట్. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా రామాయణానికి సంబంధించిన అనౌన్స్మెంట్ రానుంది. అనౌన్స్మెంట్ రోజే లీడ్ కాస్ట్ తో పాటు ఇతర వివరాలు కూడా రివీల్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ అప్డేట్ తో మరోసారి న్యూస్ లో ట్రెండ్ అవుతోంది బాలీవుడ్ రామాయణం. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ప్రభాస్ ఆదిపురుష్ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. అందుకే బాలీవుడ్ రామాయణం విషయంలో ఆడియన్స్ ఫోకస్ మరింత పెరిగింది. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో నంబర్ 1 హీరోయిన్ ఎవరు అంటే టాప్ 3లో దీపికా పదుకోన్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. భారీ బడ్జెట్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తున్న ఈ బ్యూటీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతోంది. ఇందుకే ఏంటా న్యూస్ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. బాలీవుడ్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న దీపికా పదుకోన్ త్వరలో సౌత్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ పఠాన్, జవాన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన ఈ బ్యూటీ త్వరలో స్ట్రైట్ తెలుగు మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న గ్లోబల్ మూవీ కల్కి 2898 ADలో హీరోయిన్ గా నటిస్తున్నారు దీపిక. కల్కితో సౌత్ ఎంట్రీ ఇస్తున్న దీపిక ఈ సినిమా విషయంలో మరో రిస్క్ కు కూడా రెడీ అవుతున్నారు. టాలీవుడ్ లో డెబ్యూ మూవీలోనే సొంత గొంతు వినిపించేందుకు రెడీ అవుతున్నారట. చాలా రోజులుగా తెలుగు టెక్నీషియన్స్ తో ట్రావెల్ అవుతున్న ఈ బ్యూటీ కల్కి రీజనల్ వర్షన్స్ కు ఓన్ గా డబ్బింగ్ చెప్పుకోవాలని భావిస్తున్నారట. రీసెంట్ గా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన దీపికా పదుకోన్ త్వరలో షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వబోతున్నారు. ఆ టైంను ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువగా తీసుకోకుండా డబ్బింగ్ కోసం కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు. సౌత్ అమ్మాయి కాబట్టి దీపికకు ఇక్కడ డబ్బింగ్ చెప్పటం పెద్ద కష్టమే కాదంటున్నారు ఇండస్ట్రీ జనం.
తాజాగా మరో సౌత్ మూవీ కూడా ఈ బ్యూటీ కిట్టీలో చేరిందన్న టాక్ వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో దీపిక గెస్ట్ రోల్లో కనిపించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కూడా ఓకే అయితే దీపిక సౌత్ లోనూ బిజీ అవ్వటం ఖాయమంటోంది నార్త్ మీడియా. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్.